కొన్ని సంగతులు ఈ సమయంలో జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడరు, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. దయగల తండ్రి, ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. దివ్యమైన మీ సంగతులు మేము గ్రహించి ఆ చొప్పున నడుచుకోవటానికి కృపనిమ్మని. ప్రభా, వాతావరణం కొంత సమయం కూడా ఎక్కువైంది. మీరు దయచూపి ఆదరించమని, కనికరం దయచేయమని, ప్రశస్తమైన మీ సన్నిధిని మేము అనుభవించడానికి మీరు అనుమతించమని దయగల మీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కొంచెం మీరు నాకు ఇది మనసులో ఉంది కనుక కొంచెం డౌట్గా ఉంది. మీరు శ్రద్ధగా వింటారా లేదా అని కొంచెం మీరు మనసు పెట్టి దేవుని వాక్యాన్ని వినాలని మాత్రం మిమ్మల్ని బ్రతిమలాడుతున్నా. పరిశుద్ధ గ్రంథంలో మన ప్రియ ప్రభుని గురించిన చెప్పబడిన మాటలు, ఈ మాటలు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మీరు ఎవరు మాట్లాడకూడదు. నాకున్న వీక్నెస్ ఏంటంటే, ఎవరైనా డిస్టర్బ్డ్గా ఉంటే అస్సలు నేను వాక్యం చెప్పలేను. నా వల్ల కాదు, నా చేతగాని పని ఇది. డిస్టర్బ్డ్గా ఉన్నా, నిద్రపోతున్నా, నిర్లక్ష్యంగా ఉన్నా నేను వాక్యాన్ని అందించలేను. దట్ ఈజ్ మై వీక్నెస్, నా బలహీనత అది. కాబట్టి ఇప్పుడు నా బలహీనతను భరించాలి. మీరు భరించాలంటే ఏం చేయాలి? అటెన్షన్గా ఉండాలి, మాట్లాడకూడదు, నిద్ర పోకూడదు. మీరు ఎవరు కళ్ళు మూసుకున్నా నాకు కనబడతారు. మీ పేర్లు తెలియదు కాబట్టి మీ చీర రంగుని బట్టి చెప్తాను, అమ్మ కళ్ళు తిరుగుతలే అని. దయచేసి కొంచెం జాగ్రత్తగా ఈ మాటలు వినాలని మనం చేస్తూ ఉన్నాం. మానవ జీవితంలో దేవుడు కోరింది మానవుడి నుండి విధేయత. ఏం కోరాడు? విధేయత. అయితే మానవుడు ఏం కలిగలేడు? అవిధేయుడు. అవిధేయుడైన మానవుడిని, మానవ సంతతిని దేవుడు నిర్మూలన చేయడానికి ఇష్టపడలేదు. కానీ దేవుడు కనికరించి అవిధేయుడైన మానవుని కొరకు సింహాసనాసీనుడైన ఆయన ఏమయ్యాడు? విధేయుడయ్యాడు. అవిధేయత వలన పాపం వచ్చింది, శాపం వచ్చింది, నరకాగ్నిగుండం వచ్చింది, ఇంకా మరణం వచ్చింది, దేవునితో ఎడబాటు వచ్చింది, ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. కానీ విధేయత వలన పాపక్షమాపణ, పరిశుద్ధత, నీతి కదా, పరలోక భాగ్యం, ఆత్మ సంబంధమైనవన్నీ అనుగ్రహించబడ్డాయి. మనం వాటిని పొందగలిగాం. దేవుని మహాకనికరం. దేవుని ఆశ ఏమంటే, ఆయన పిల్లలమైన మనం విధేయత కలిగి జీవించాలి అని. దాని కొరకు ఆయనే మాదిరి చూపాడు. రెండో మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 2:8 చూడండి. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. శిలువ మరణము పొందినంతగా ఆయన ఏం చేశాడు? విధేయత చూపాడు. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి తనను తాను తగ్గించుకున్నాడు. ఎటు చూడండి, మీరు నాకెళ్ళి చూడాలి. శిలువ మరణం పొందినంతగా ఏం చూపించాడు? ఆయనకు అవసరమా? అసలు మరణమే లేదు కదా ఆయనకి. ఆయన ఎవరు? జీవాధిపతి కదా. కొన్నిసార్లు కొన్ని సంగతులు ఆలోచన చేస్తూ ఉంటే భలే వింత అనిపిస్తూ ఉంటాయి. అపోవాది వచ్చి ఒక రోజు అన్నాడు ప్రభుతోటి, నువ్వు దేవుని కుమారుడు కదా, ఒక్కసారి నాకు మొక్కితే ఈ లోక రాజ్యాల అన్నిటినీ వాటి మహిమంతా నీకు ఇస్తానన్నాడు. అవునా? ఎవరైనా
ఎవరైనా, అపవాది కాదు, సర్వాధికారి అయిన దేవుడు. ఇలా చెప్పాలనుకుంటున్నాను. పరలోకాన్ని కలుగు చేసిన వాడు, భూమిని, భూమిలో ఉన్న సమస్తాన్ని కలుగు చేసిన వాడు, ఆశ్చర్యకరంగా ఇంకా తెగించి ఒక మాట చెప్పాలంటే అపవాదిని కలుగు చేసిన వాడు కూడా ఆయన్ని ఏమంటాడు? వాటి ఎంత ధైర్యం వాడికి! దీనత్వంలోనికి దిగి వస్తే మనుషులు లెక్క చేయరు. గుర్తుపెట్టుకోండి, ఎంత గొప్ప వ్యక్తి అయినా దీనుడిగా కనబడితే ఏం చేయరు? కేర్నట్ లెక్క కూడా చేయరు. మానవ స్వభావం లేదు, ఏం చేస్తాం? కానీ ప్రియరక్షకుడు ఏమయ్యాడు? మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకొని ఏం చూపించాడు? విధేయత చూపించాడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరొక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ 5:8 చూడగలరా త్వరగా? ఆయన కుమారుడయుండి, అద్భుతమైన మాట ఇది. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను. ఎడ్చోండి పరలోకానికి కావాల్సింది ఏంటి చెప్పండి? ఏం కావాలి? నువ్వు 100 సంవత్సరాలు ప్రార్థనకు వచ్చావు అనేది ముఖ్యం కాదు. విధేయత చూపేవా లేదా అనేదే ముఖ్యం. ఏం కావాలి మనం? అమ్మ ఎడ్చోండి, ఏం కావాలి? విధేయులం కావాలి. విధేయులు అయ్యారా చెప్పండి? మనం విధేయులం కాకపోతే చాలా కష్టం. దేవుని లేఖనాల్లో ఈ దినం కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, విధేయత చూపకపోతే అసలు పరలోకానికి వెళ్ళవు. ఏంటి అటు చూస్తున్నారు? విధేయత చూపకపోతే నువ్వు నిత్యత్వానికి వెళ్ళవు. నా మాటలు కాదు ఇవి, లేఖనాల్లో ఉన్న మాటలు మీకు చూపిస్తా. దేవుని పిల్లలమైన మనం విధేయత కలిగి జీవించాలి. పేతురు రాసిన పత్రికలో ఒక 3 మాటలు జ్ఞాపకం చేస్తాను, చూడగలరా? 1వ అధ్యాయం 2వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఎస్, విధేయులగుటకును ఏర్పరచబడిన వారికి. చాలు. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకు. యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు. మనం విధేయులం కావటానికి ఆయన తన స్వరక్తాన్ని చిందించి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. తర్వాత 14వ వచనం కూడా చూడండి. ఈ అధ్యాయమే 14వ వచనం. నేను పరిశుద్ధులైనాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండే ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. ఇక్కడ ఏమంటాడు? మీరు విధేయులు కావాలి. 23వ వచనంలో 3వ లైన్ నుండి చదువుతున్నాను. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకునే వారై ఉండి. ఈ 3 స్థలాల్లో పరిశుద్ధత లేక పవిత్రత అనే మాట చూస్తాం, విధేయత అనే మాట చూస్తాం. చూడండి, మీరు నాకెళ్ళి చూడాలి. మనం ఏం కావాలని పరలోకం ఆశిస్తుంది? విధేయులం కావాలి. మనలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. ఇది వాస్తవమే. ముఖ్యంగా మనం ఇక్కడ ఆలోచన చేస్తున్న విషయం ఏంటి? విధేయత. కానీ మానవ జీవితంలో మొదటి ఆదాము దగ్గర నుండి అవిధేయత చూస్తాం. మానవుడు అవిధేయుడయ్యాడు. అవిధేయత వలన కలిగే నష్టాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నా. చూడండి, ఎక్కువ సంగతులు నేను మీకు జ్ఞాపకం చేయను, కానీ ఒక 2-3 సంగతులు జ్ఞాపకం చేసి
వీళ్ళు పరలోకానికి వెళ్ళరని చెప్పాను కదా, అవునా? దానికి సంబంధించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, త్వరగా చూడాలి. నెహెమ్యా గ్రంథం 9:17 చూడగలరా? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. 9:17. వారు విధేయులవుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సులను కఠినపరుచుకొని. చూడండి, వాక్యానికి లోబడాల్సిన దగ్గర, విధేయత చూపాల్సిన దగ్గర విధేయత చూపకుండా వాళ్ళు ఏం చూపించారు? కఠినపరుచుకున్నారు. ఏం చేశారు? కఠినపరుచుకున్నారు. ఓయ్ ఇటు చూడు, నాకెళ్ళి చూడు, ఏం నిద్రపోతున్నావు? చెప్పానుగా ముందే ఎవరు నిద్రపోతున్నా తెలిసిద్దని. కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండండి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు నెహెమ్యా దేవుని సన్నిధిలో ఏడ్చి 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 కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. కొన్ని దశాబ్దాలుగా మూలబడిన పరిస్థితిని నెహెమ్యా ఏడ్చి 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 దేవుని సన్నిధిలో విధేయుడయ్యాడు. విధేయుడై ఒప్పుకొనగా దేవుడు ఏం చేశాడు? నెహెమ్యాని ఆశ్చర్యం, ఆర్డర్ ఇచ్చి యెరూషలేముకు పంపించి 52 days 52 రోజుల్లో దశాబ్దాలుగా, కొన్ని దశాబ్దాలుగా పడగొట్టబడిన ప్రాకారాన్ని ఏం చేశాడు? 52 daysలో కట్టి దాన్ని డెడికేట్ చేసి బయలుదేరి వచ్చాడు. వాహు, నాకు ఆశ్చర్యం అనిపించింది. విధేయులైన వారిని దేవుడు వాడుకుంటాడు. విధేయులైన వారిని మహిమగల దేవుడు వాడుకుంటాడు, 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 వాడుకుంటాడు. అవిధేయులను వాడుకోడు. నువ్వు విధేయుడువా అవిధేయుడువా ఆలోచన చేస్తే మంచిది. దేవుని వాక్యంలో ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, త్వరగా. అవిధేయులు ఉండుట మానుకుని మీ దుష్టక్రియలను బట్టి ఎవడనూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకున్నట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండండి, లోబడి ఉండండి. అవిధేయులైతే నేనేం చేస్తాను? మిమ్మల్ని కాల్చేస్తాను. అవిధేయులై ఉండుట మానుకుని ఏం కావాలన్నాడు? విధేయులై ఉండండి అన్నాడు. ఇంకా చాలా మాటలు ఉన్నాయి లేఖనాల్లో. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో అవిధేయులైతే ఏమవుతామో చెప్పబడింది. ఆ మాటలు జ్ఞాపకం చేస్తాను, చూడండి. యోహాను సువార్త 3:36 చూడండి. యోహాను సువార్త 3:36. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. నంబర్ 1. ఓ సోదరులారా, కుమారునికి ఎడ్జోండి విధేయుడు కానివాడు జీవాన్ని చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండను. విధేయత చూపటం కష్టమైందా తేలికైందా? విధేయత చూపటం అనేది కష్టమైందా తేలికైందా? కష్టమైందా? తేలిక? అవరే నాయన, తేలికని చెప్పకండి. కష్టం కాదు, చాలా కష్టం. కష్టమో, చాలా కష్టమో, తేలిక అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే నీ ఆత్మీయ స్థితి పైన ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? నువ్వు ఆత్మీయంగా దేవునితో సంబంధాన్ని కలిగి దేవుని మాటకు విధేయత చూపే వ్యక్తి అయితే నీకు తేలికే. నువ్వు మొండికి తిరిగిన ఎద్దు అనుకో కదా, కొన్ని అచ్చవసిన ఆంబోతులు ఉంటాయి, వదిలేస్తారు ఊరి మీద తిరుగుతూ ఉంటాయి. అవి కాడికి వంగవు, మెడస్తాయా? కాడికి వంగవు. ఎంత ఉంటాయి? చాలా భీకరంగా, బలంగా, పెద్దగా ఉంటాయి. దేనికి పనికిరావు, యూజ్లెస్ అన్నమాట, ఉపయోగం లేని. చూసారా? మీకెందుకు తెలీదు, తిరుపతిలో ఎక్కువ చూసుంటారు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఇక్కడ అంటాడు ఉగ్రతకు లోనవుతారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3:6 కూడా చూడండి. అక్కడ కూడా ఒక మాట రాయబడింది. కొలస్సీ 3:6. కొలస్సీ 3:6 చూడండి.
ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము కొలస్సీ 3:6 వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటారు. దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. అవిధేయుల మీదకే వస్తుంది, విధేయుల మీదకి రాదు. చూడండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే నువ్వు విధేయుడువా అవిధేయుడువా అని మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఎఫెసీ 2:3 చూడగలరా? ఎఫెసీలకు రాసిన పత్రిక 2:3 2:3 చూడండి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దేనికి? ఎవరు? అవిధేయులు దైవోగ్రతకు పాత్రులు, పరలోకానికి వెళ్ళరు అని చెప్పాను కదా. ఇప్పుడు రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3:18 హెబ్రీ 3:18 చూడగలరా? తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గురించే కదా. ఇటు చూడండి, ఏమని ప్రమాణం చేశాడు దేవుడు? నా విశ్రాంతిలో నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఎవరిని గురించి చెప్పాడు? అవిధేయులైన వారిని గురించి ఏం చెప్పాడు? నా విశ్రాంతిలో ప్రవేశింపరు. మరి ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు చూసిన అద్భుతాలు ఎవరు చూడలా. వాళ్ళు తిన్నన్ని ఎవరు తినలా. వారి కన్నులు ధన్యమైనవి, వారి ఒళ్ళు ధన్యమైంది, వారి నాలుక అన్నీ ధన్యం చేసినా కానీ వారు ఏం చేయలేదు. నాకు బాధేసే విషయం ఏంటంటే, నొప్పి కలిగే విషయం ఏంటంటే, మనం తలుపులు వేసుకొని గదిలో ఉండి ఒంటరిగా ఉండి ఏడవలసిన పరిస్థితులు ఇవి. అవిధేయత వారిని సర్వనాశనం చేసింది. దేవుడు అన్నాడు, వారి అవిధేయతను బట్టి వారు నా దగ్గరికి రారు, నా విశ్రాంతిలో ప్రవేశించరు అన్నాడు. మరొక మాట జ్ఞాపం చేస్తాను, చూడండి. 4:6 చూడండి. 4:6 కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించదురు అన్న మాట నిశ్చయం గనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశించలేదు గనుక అంటాడు. ముందు విన్నవారు దేని చేత ప్రవేశించలేదు? ఇప్పుడు మీకు క్లారిఫై అయిందా? అవిధేయులు ఎక్కడికి ప్రవేశించరు? విశ్రాంతిలోకి, లేకపోతే పరలోకంలోకి ప్రవేశించరు. ఇప్పుడు మనం ఏం కావాలి? నువ్వు పనిచేస్తున్న ప్రదేశాన్ని వదిలిపెట్టి ఇంకో స్థలానికి వెళ్ళమని దేవుడు చెప్తే వినటానికి నువ్వు రెడీనా? ఇదే చూడడానికి రెడీనా? ఇక్కడే స్థిరం కాదు. నువ్వు పరిచయం చేస్తున్న స్థలాన్ని వదిలిపెట్టి ఇంకో స్థలానికి పోమని దేవుడు చెప్తే నువ్వు పోవడానికి రెడీనా? అమ్మా, అంత తేలిగ్గా లోపడతాం కదా. విధేయత చూపం కాదు. చాలాసార్లు జక్కేని ఇవ్వమని చెప్పలా, కానీ ఏం చేశాడు? జక్కే విధేయత చూపాడు, మొత్తం ఇచ్చేశాడు. ప్రభు అన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే. అబ్రహాంకి జక్కేకి ఏం సంబంధం చెప్పండి? అబ్రహాంకి జక్కేకి ఏమైనా సంబంధం ఉందా? కానీ ఏమయ్యాడు? అబ్రహాము కుమారుడయ్యాడు. సేమ్ విధేయత చూపేవారు ఎవరైనా ఆ స్థాయిలోనికి దేవుడు తీసుకొని వెళ్తాడు. మన జీవితాల్లో విధేయత చూపాలి. ఇప్పటికే చాలా నష్టం అయిపోయిందన్నా, విధేయత చూపలేకపోతున్నా, చాలా పోగొట్టుకున్నాను. సరే, ఇప్పుడైనా నేను లోబడతాను అని కానీ నువ్వు చెప్పగలిగితే ఓ పని చేయాలి. నేను విధేయులం కావటానికి పౌలు గారు ఒక అద్భుతమైన సూత్రాన్ని చెప్పాడు. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. పౌలు గారికి ఇంత పరిస్థితి అవసరమైతే ఇంకా బలహీనుణ్ణి, అయోగ్యుణ్ణి, అపాత్రుణ్ణి ఇంకా నాకెంత అవసరం? చూడండి, దేవుని వాక్యంలో
విరిగిన నలిగిన అనుభవంలోనికి మనం రాకుండా మనం విధేయులం కాలేం. చూడండి దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. 9:27 చూడండి. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు, కానీ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమోనని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. ఏం చేస్తున్నాడు? ఏడు చూడండి. ఎవరికి? ఏమి నలగొట్టి? ఏడు చూడండి. మనకి పౌడర్లు రాయటం తెలుసు మొఖాలకి కదా, ఫెయిర్ అండ్ లవ్లీలు రాయటం తెలుసు, కానీ ఏం తెలీదు? నలగొట్టడం తెలీదు. అవునా కాదా? మాట వినని మొండితనం, మూర్ఖత్వం మనలో దండిగా ఉన్నాయి. ఏం చేయాలి? నలగా కొట్టాలి. మీరు గమనించండి, గొర్రెపోతును వండాలి, దాన్ని ఏం చేస్తారు? ముక్కలు ముక్కలు కోస్తారు, ఎముకలన్నీ ఏం చేస్తారు? కత్తితో నరుకుతారు. మనం ఏం చేయాలి? మనల్ని ఏం చేయాలి? కనీసం పచ్చడి దొక్కాలన్నా కానీ పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు రోట్లు వేసి ఏం చేస్తారు? నలగా గొట్టాలి. నలగొట్టి ఏం చేస్తారు? వాటిని దాన్ని పచ్చడి చేస్తారు. పచ్చడి చేసిన తర్వాత వాటి రూపం కనిపించదు. దేవుని పిల్లలమైన మనం కూడా నలగొట్టబడాలి. పౌలు గారు అంటాడు, నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. సహోదరుడా, దేవుని వాక్యాన్ని వినే ప్రతిసారి, ప్రభు పాదాల దగ్గర కూర్చున్న ప్రతిసారి వాక్యం చేత నలగొట్టబడిన అనుభవాన్ని కలిగి ఉంటే అద్భుతంగా, తర్వాత ఒక మాట జ్ఞాపకం చేస్తాను, చాలా విశేషమైనది అది. అద్భుతంగా ప్రభు మనల్ని వాడుకుంటాడు. విరిగి నలిగిన అనుభవం రాకుండా మనలోనికి ఏం రాదు? విధేయత రాదు. విరిగి నలిగిన అనుభవం ఉంటే ఏమొచ్చింది? విధేయత ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా సంవత్సరాలు నేను కూడా విశ్వాసంలో బాగా వృద్ధి చెందాలని చాలా ఫైట్ చేశాను. చాలా ఫైట్ అంటే చాలా ప్రార్థన చేశాను. చాలా ప్రార్థన అంటే 3 రోజులు అన్నం నీళ్లు మానేసి ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయి. 1 రోజు, 2 రోజులు ప్రభువా కనికరించని ఒక పూటే భోజనం చేసి కొన్ని దినాలు ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయి. చాలా దినాల తర్వాత నా అవస్థ చూసి ప్రభు అన్నాడు, కొడుకా, విధేయత లేకుండా విశ్వాసం ఉండదురా అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఓ దేవా, విధేయత అనేది నువ్వు కలిగి ఉండాల్సింది, విశ్వాసం అనేది నేను ఇచ్చేది. అర్థమైందా? విశ్వాసం కలిగి ఉండాలి, కొండలను పెగిలించే విశ్వాసం కలవాడన్నాడు ఆయన. నాకట్టి విశ్వాసం లేదు, ఏం చేయాలి ప్రభువా అని చాలా చాలా వేదన చెందాను. ప్రభువు మాట్లాడింది ఏంటంటే, నువ్వు విధేయత కలిగి ఉంటే నేనేమిస్తాను? విశ్వాసాన్ని ఇస్తాను. ఈ సంగతి నాకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తెలిసిన పెద్ద దైవ సేవకులు ఉన్నారు, వాళ్ళతో షేర్ చేసుకుంటాను. ఓసారి ఓ సహోదరుడితో షేర్ చేసుకున్నాను. ఆత్మీయంగా చాలా గొప్ప దైవ సేవకుడు ఆయన అన్నాడు, తమ్ముడా అది నిజమే అన్నాడు. ఏది నిజం? విధేయత లేకుండా దేవుడి విశ్వాసాన్ని ఇవ్వడు. నాతో ఇంకో రకంగా మాట్లాడాడు, చెప్తున్నా విను అంటూ ఇలా చెప్పాడు. నాతో ఏం మాట్లాడాడంటే, నువ్వు 10% విధేయత కలిగి ఉంటే 10% విశ్వాసం ఇస్తా, 20% కలిగి ఉంటే విధేయత 20% విశ్వాసం ఇస్తా, 50% కలిగి ఉంటే 100% కలిగి ఉంటే 100% ఇస్తా. విధేయత లేకుండా విశ్వాసం అనేది కార్యరూపం జరగదు. మీరు కావాలంటే వాక్యాలు చదువుకోండి. విధేయత లేకుండా విశ్వాసం అనేది బలంగా కార్యరూపం జరగదు.
మన పితరులు చేసిన అన్ని కార్యాలు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఏమి లేక, విధేయత లేక, అంతే. మనం విధేయత కలిగి ఉంటే విశ్వాసాన్ని ఆయన ఇస్తాడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దాని కొరకు, విధేయత కొరకు కావాల్సింది ఏంటంటే విరిగి నలిగిన అనుభవం, నలగొట్టుకునే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. చాలాసార్లు మన నోటితో జనాల్ని నలగొడతాం, అవునా కదా? ఏమ్మా ఇటు చూడండి, ఎవరు నలగొడతాం? నోటితో అందరినీ నలగొడతాం, కానీ మనం మాత్రం నలగం. ఎందుకు ఇలా ఉన్నావు అంటే ఏమి లేదు, విధేయత లేదు, విరిగి నలిగిన అనుభవం లేదు. అసలు పౌలు భక్తుడు మరొక అద్భుతమైన మాట చెప్పాడు. నాకు అదైతే చాలా ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని కలిగించింది. ఇట్లా కూడా జరిగిద్దా అని. చూడండి, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళును, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. ఎటు చూడండి, నువ్వు నలగొట్టుకోవాల్సినవి నలగొట్టుకో. నీ జాతకాన్ని ఎవరు నలగొడతారు? నలగొట్టడానికి సాతాను యొక్క దూతగా ఉంచబడ్డాడు. ఎక్కువ వ్యాఖ్యాన గ్రంథాల్లో ఎక్కువ రాయలేదు, కానీ ఒకరిద్దరు రాశారు. అక్కడ పౌలు భక్తుడు చెప్పిన స్టేట్మెంటు ఏంటంటే దేవుని దూతే అని. అపవాది యొక్క దూతగా ఉంచబడ్డాడు అన్నాడు కదా. ప్రార్థన చేశాడట, అయ్యా వీడిని తీసేయ అని. ఎటు చూడండి, నాకెళ్ళి చూడండి, తీసేయ అని అడిగితే ప్రభు అన్నాడు, నా కృప నీకు. ఆ మాట చెప్పింది ఎక్కడే, ఆ కింద వచ్చిన చూడండి, ఆ కింద వచ్చిన వాళ్ళని చెప్పింది. ఎటు చూడండి, మిమ్మల్ని చూడమంటే అక్కడ చూడటం కాదు, నాకెళ్ళి చూడాలి. నా కృప నీకు చాలు అని అపవాది, అక్కడ ఉన్నమాట, అపవాది దూతను పెట్టి నలగొట్టుతూ ఏం చేశాడు? నా కృప నీకు చాలినంత కృపనిచ్చాను పౌలు, చాలు, నా పని చేయి. శరీరం ఎలాంటిదంటే, మీరు రాజుల గ్రంథాలు, సమయలు మొదటి గ్రంథం, రెండో గ్రంథం, దినవృత్తాంత గ్రంథాలు చూడండి. చాలామంది రాజులు ప్రారంభంలో భలే ఉండేవాళ్ళు. సంపద, మంచి స్థితి వారికి దేవుడు ఇచ్చిన తర్వాత ఏమయ్యారు? గర్వపడి పాడైపోయారు. శరీరం ఎలాంటిదంటే చాలా చెడ్డది. అందుకే చాలామంది భక్తులు చాలా విశేషమైన కృప కలిగి జీవించారు. ఒక దైవ సేవకుడు చాలా ఐశ్వర్యవంతులు, వాళ్ళు సేవకు వచ్చాడు. సేవకు వచ్చిన తర్వాత ఆత్మచేత నడిపించబడేవాడు. చాలా బంగారాన్ని, కొన్ని డైమండ్స్ లాంటివి, కొన్ని చంద్రహారాల్ని ఒక సంచిలేసి ఆయనకి ఇచ్చారు. ఇక పోయి నువ్వు సేవ చేయని. అవి తీసుకొని వెళ్తా ఉంటే దేవుని సన్నిధి లేదు తనతో. ఏంటి ప్రభా నువ్వు నాతో లేవు అంటే, ప్రభు అన్నాడు, నేనెందుకు నీతో, నీకు మూట ఉందిగా అన్నాడు. ఇప్పుడు మన కోరికలు ఏంటి చెప్పండి? మూటలా ప్రభువా? మూటలే. దేవుని పిల్లలమైన మనం ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటుండగా మూటలు కట్టుకొని ఏం చేయాలి? ఏదో చేయాలనుకుంటాం. ఈ ఊరు మొత్తాన్ని నీకు రాసిస్తాం, ఒక్క ఆత్మను సంపాదించు చూద్దాం, నెల రోజులు టైం ఇస్తాం, ఒక్క ఆత్మను సంపాదించు, తిరుపతి మొత్తాన్ని నీకు రాసిస్తాం. ఏదో అందరు కాళ్ళు పట్టుకొని ఒక్కడిని రక్షించు చూద్దాం. ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం భూ సంబంధమైన ఐశ్వర్యానికి సంబంధం లేదు. మన కన్నులు తెరవబడాలి. దేవుని పిల్లలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అంటాడు, నన్ను నలగొట్టుటకు అపవాది దూతగా ఉంచబడ్డాడు. దేవుని పిల్లలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు విరిగి నలిగిన అనుభవంలోనికి మనం రావాలి. నువ్వు నలగొట్టుకోవాల్సినవి నువ్వు నలగొట్టుకో.